నమస్కారం అధ్యక్ష. ఈ టిట్కో హౌసింగ్ గురించి అధ్యక్ష మీరు అన్నారు అరగంట టైం ఇస్తానని మంచి ఆలోచన అధ్యక్ష. కానీ దాంట్లో ఏంటంటే 2014-19లో 550,000 లక్ష రూపాయలు కట్టినారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మూలిగే నక్క మీద తాడికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి నక్క మీద తాడికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి ఆ పేదవాళ్ళకు కూడా ఇల్లు రానియకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా చేశారు అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాను పోలేదు. ఆ పాపాను పోకుండా కూడా వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఏమైతే టిట్కో హౌస్ ఆల్రెడీ అలాట్ చేస్తున్నాయో అది జగనన్న కాలనీకి మారుస్తూ వాళ్ళ సొంత మనుషులకి కావాల్సిన వాళ్ళందరూ కూడా టిట్కో హౌసింగ్ ఇస్తూ అవి క్యాన్సిల్ చేసి జగనన్న కాలనీలో 1.5 సెంటు లెక్కన ఇచ్చి అన్యాయం చేశారు అధ్యక్ష. దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగే అధ్యక్ష అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, కాళహస్తిలో మరి శ్రీకాళహస్తి రూరల్ దగ్గర 96,000 మంది జనాభా, టౌన్ అండ్ రూరల్, వాళ్ళందరికీ కలిపితే మొత్తానికి ఉండేది ఒక ఎంఆర్ఓ ఆఫీస్. ఆ ఎంఆర్ఓ ఆఫీసులో సగం సేపు డ్యూటీ ఉంటారు, సగం సేపు మిగతా పనిచేసే వాళ్ళు ఉండరు. అక్కడ ఉండే ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి కూడా చెప్పుకుందామంటే అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఉండే పరిస్థితి లేదు. అది ఎప్పుడెప్పుడు కూలిపోతుందో తెలియని భవనం. దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, దయచేసి దాన్ని రెండిటిగా డివైడ్ చేసి శ్రీకాళహస్తి టౌన్, శ్రీకాళహస్తి రూరల్ 2 డివైడ్ చేసుకొని ఆ రెండింటికి వేరే ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్నా ఏంటంటే యూరియా అధ్యక్ష. యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని నిన్న కూడా సాయంత్రానికి 2,600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమర్ అను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చింది అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష. బోడి ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు దిగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం. విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం. మాకు 3 చోట్ల ఈ బుడమేరు కట్టలు దిగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే పైనంతా కాంక్రీట్ వాల్స్ తోటి అన్నీ కూడా చేశారు. ఈసారి కనుక వరద వస్తే మా దగ్గర ఏదైతే 3 చోట్ల బుడమేరు కట్టలు దిగినాయో వాటిని ఇంతవరకు పూడ్చల. మళ్ళీ ఏదైనా క్లౌడ్ బరస్ట్ లాంటిది ఏదైనా వస్తే మొత్తం కూడా ఏదైతే విజయవాడకి దిగువ ప్రాంతంలో ఉన్నామో లోతట్టు ప్రాంతం అంతా కూడా వరదతో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఏదైతే కంకిపాడు మండలంలో ఉప్పులూరు, తెన్నేరు, మంతెన గ్రామాలు, ఉప్పులూరులో మొన్న మేము రైతులు అందరం కలిసి ఏదైతే ఒక గండి పడిందో ఆ గండిని పూడ్చడానికి చాలా తక్కువ ఖర్చుతోటి సుమారుగా మేము రైతులు అందరం కలిసి ఒక 5-6 లక్షల రూపాయలతోటే ఆ కట్టని పూడ్చడం జరిగింది. మేము అధికారుల్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే లక్షల్లో ఒక్కొక్క గండి పూడ్చడానికి 35 లక్షలు 40 లక్షలు అవుతుంది. మేము ఇప్పుడు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదైనా జరగరాని ప్రమాదం అనుకోకుండా జరిగితే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేమే చేద్దాం అనుకుంటే డ్రై స్పెల్ అనేది రావట్లా. కనీసం మంత్రి గారు చర్యలు తీసుకొని ఆ గళ్ళు పూడ్చే ఇది చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.